టీఎంసీ ప్రేక్షకులకు నమస్కారం. ధ్యాన ప్రపంచం కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. ప్రస్తుతం మనం అమెరికాలోని న్యూ జెర్సీ స్టేట్లో ఉన్నాం. ఈరోజు ఇక్కడ మాస్టర్ కీర్తి గారితో మనం వారి ధ్యాన అనుభవాలను మనం తెలుసుకోబోతున్నాం. నమస్తే మేడం. నమస్కారం సార్. మేడం, ముందుగా మీ గురించి చెప్పండి. నా పేరు కీర్తి. నాకు 2 కిడ్స్, 14-year-old అండ్ 7-year-old డాటర్ ఉంది, 14-year-old సన్. అండ్ మేము ఇక్కడే ఎడిసన్లో ఉంటాము. నేను సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ని. సో ఇది నా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్. మా హస్బెండ్తో ఇక్కడ ఉంటాను. మీ హస్బెండ్ గురించి కొంచెం చెప్పండి మేడం. మా హస్బెండ్ తను కూడా సాఫ్ట్వేర్ ఫీల్డ్లో వర్క్ చేస్తారు. సో తను ధ్యానంలో అంత లేరు, నేను చాలా ఎక్కువ ఉన్నాను. నా పిల్లలు ఇప్పుడు స్టార్ట్ చేశారు ధ్యానము. ఎస్ మేడం, మీరు ఎప్పుడు మెడిటేషన్ లేకొచ్చారు? నేను 1998లో కోనేరు వరలక్ష్మి గారు మా ఫ్యామిలీ ఫ్రెండ్ ఉండే. తను మా ఇంటికి వచ్చి, మాది పెద్ద జాయింట్ ఫ్యామిలీ, మా డాడీకి 5 brothers ఉంటారు. సో మేమంతా ఒకటే ఇంట్లో ఉంటాము. కోనేరు వరలక్ష్మి గారు మా పెద్దమ్మ వాళ్ళ క్లోజ్ ఫ్రెండ్. తను మా ఇంటికి వచ్చి ధ్యానం చెప్పారనమాట. అంటే ధ్యానం చేయాలి, చాలా ఇంపార్టెంట్ అని చెప్పారు. కానీ ఒక ఇన్సిడెంట్ ఏమైందంటే, కోనేరు వరలక్ష్మి గారు వాళ్ళ గ్రాండ్ సన్, వాళ్ళ అబ్బాయి వాళ్ళ సన్, మా ఇంట్లో చిన్న బాబు ఉండే అనమాట. తను ఏడుస్తూ ఉంటే తన దగ్గర వచ్చి, ఈ బాబు కడుపులో నుంచి వేవ్స్ వస్తున్నాయి, ఐ కెన్ సీ దాట్, తినకి స్టమక్ హర్ట్ అవుతుంది అని చెప్తున్నాడు. చూసి మేమంతా సర్ప్రైజ్ అయ్యామన్నమాట. ఓ, ధ్యానం చేస్తే ఇలా చూడగలుగుతారా, తెలుస్తాయా ఇలా విషయాలు అని చాలా సర్ప్రైజ్ అయిపోయాయి మేము. మాకు ఇంకా ఎంకరేజ్మెంట్ దొరికిందనమాట చెయ్యాలనేసి. ఇంకా అందరం కూర్చొని డార్క్ రూమ్లో వరలక్ష్మి గారు ఏం చెప్పారంటే, ఏదైనా మీకు కావాలంటే క్యాండిల్ పెట్టుకోండి ముందు, మీకు జస్ట్ స్టార్టింగ్ చేయటానికి శ్వాస మీద ధ్యాస చేసి అప్పుడు ఫోర్ హెడ్ పైన ఎక్కువ ఫోకస్ చేసేవాళ్ళనమాట. నేను చేసేదాన్ని, నాకు తెలియదు మరి అందరు ఎలా చేసేవాళ్ళు. చాలా సీరియస్గా కూర్చొని ఫోర్ హెడ్ మధ్యలో ఫుల్ కాన్సన్ట్రేషన్తో ఎంతసేపు కూర్చోబెడతారో మా పెద్దమ్మ, అందరూ మా ఫ్యామిలీ అంతా కూర్చొని చేసేవాళ్ళం మా రూమ్లో మెడిటేషన్. చాలా అలా ఐ థింక్ డైలీ చేసేవాళ్ళము, మరి వీక్లీ చేసేవాళ్ళం, అంత గుర్తులేదు. కానీ బాగా ఇంటెన్స్ మెడిటేషన్ చేసేవాళ్ళం అందరం. సో మా ఇంట్లో కూడా అందరికీ, మా మమ్మీ కూడా బాగా థర్డ్ ఐ యాక్టివిటీ ఉన్న మాస్టర్. మా మమ్మీ కూడా, తను బాగా విజన్స్ కనిపిస్తాయి, మా సిస్టర్కి ఎంటిటీస్ కనిపిస్తుంటారు. సో ఇది ఇలా స్టార్ట్ అయింది మెడిటేషన్ జర్నీ. సో మీ పేరెంట్స్ గురించి చెప్పండి. మా ఫాదర్ డాక్టర్ ఉండే. తను బాగా భక్తి మార్గంలో ఉండేవాళ్ళు, కానీ మరీ అంత టూ మచ్ కాదు, బట్ బాగా సేవ చేసే నేచర్ ఎక్కువ ఉండే. సో తను చాలా, అంటే బీద వాళ్ళకి డబ్బులు తీసుకోకుండా ఉచిత వైద్యాలు చేసేవారు. సో భక్తి మార్గంలో మా డాడీ, మా మమ్మీ కూడా ఫుల్ చాలా భక్తి మార్గంలో ఉండేది, పూజలు బాగా చేసేది. తనని చూసి మేము ఇన్స్పైర్ అయ్యి మేము చాలా చేసేవాళ్ళం పూజలు. ఈ మెడిటేషన్లో రానే మమ్మీకి బాగా థర్డ్ ఐ యాక్టివేట్ అప్పుడు అయ్యిందో మరి నాకు తెలీదు, కానీ రీసెంట్లీ నాకు జరిగిన విషయాలు మా మమ్మీ చూసి చెప్తుంది ఏం జరుగుతుందో మెడిటేషన్లో. కొన్ని సెషన్స్ నేను చెప్తాను యాజ్ వీ గో. కొన్ని చాలా అద్భుతాలు జరిగాయి నాకు ఎక్స్పీరియన్స్లో. అప్పుడు మా మమ్మీ చెప్పారు కొన్ని విషయాలు, అవి చెప్తాను నేను. ఎస్ మేడం, మీరు గొప్ప థర్డ్ ఐ మాస్టర్ అని విన్నాం. సో మీ థర్డ్ ఐ అనుభవాలు చెప్పవలసిందిగా ప్రార్థన. థర్డ్ ఐ ఎప్పటి నుంచి స్టార్ట్ అయిందంటే, నేను మెడిటేషన్ అక్కడ డ్రాప్ అయిపోయాక మళ్ళీ నేను బాగా భక్తి మార్గంలో వెళ్ళాను. దాని తర్వాత సడన్గా ఒక విజన్ కనిపించింది. అది నేను డ్రీమ్ అనుకోనో మరి విజన్ అనుకోనో తెలీదు. బ్యూటిఫుల్గా చంద్రుడి నుంచి కృష్ణుడు కనిపించాడు. తను ఎంత బ్రైట్ బ్లూ లైట్లో ఉండే అంటే అది ఎంత అట్రాక్ట్ చేసింది, నాకు ఏదో ఇన్నర్ జాయ్ లాగా ఇచ్చింది. అక్కడి నుంచి నాకు కృష్ణుడు అంటే ఒక కైండ్ ఆఫ్ ఇంట్రెస్ట్ లాగా వచ్చింది. అప్పటి వరకు నాకు కృష్ణుడు అంటే ఏదో వేరే వాళ్ళు పూజ చేసేది అలా అనుకునేదాన్ని. అంత కృష్ణుడు దాంట్లో నేను భక్తురాలు కాలేదు అప్పటివరకు. కానీ అప్పటి నుంచి బాగా ఇంట్రెస్ట్ వచ్చి నేను ఇంకా డీప్లో వెళ్ళాను అనమాట. కృష్ణుడు వెతకడము, ఇస్కాన్ జాయిన్ కావడము, వాళ్ళ భజన్లో ఉండడము, బుక్స్ చదవడము. బుక్స్ చదివేటప్పుడు ఎంత ఇన్వాల్వ్ అయ్యేదనంటే, ఆ బుక్స్లో ఉన్న అవి నాకు కళ్ళెదురు కనిపించేవన్నమాట, అంత ఇన్వాల్వ్ అయ్యేది.
సో అక్కడి నుంచే నా విజన్ స్టార్ట్ అయ్యాయి. దాన్నే నాకు సిక్కున్నప్పుడు మహామంత్ర పెట్టుకునేదాన్ని. జస్ట్ 10 మినిట్స్. అది పెట్టుకొని పడుకోగానే నా థర్డ్ ఐలో ఒక టన్నెల్ కనిపించేది. అక్కడ త్రూ వెళ్ళి ఆ 10 మినిట్స్‌లో నేను హీల్ అయిపోయేదాన్ని. మళ్ళీ నిద్రలో నుంచి లేవగానే ఐ వాజ్ కంప్లీట్‌లీ ఆల్ రైట్. సో అలా నా థర్డ్ ఐ అక్కడి నుంచి స్టార్ట్ అయ్యింది. ఇది చాలా బాగుంది అసలు. ఎంత అద్భుతంగా ఉందో ఈ అనుభవం. యాహ్! అండ్ మీ మెడిటేషన్ ఎక్స్‌పీరియన్సెస్ చెప్పండి. నా మెడిటేషన్ నేను మళ్ళీ 2016లో రత్నలింగమనేని తను మా కమ్యూనిటీలోనే ఉంటారు. తను మెసేజ్ చేశారనమాట. ఏదైనా ప్రెగ్నెంట్ లేడీ ఉన్నారా? ఏమైనా ప్రెగ్నెన్సీ ఉన్నారా? మెడిటేషన్ చేయిస్తాను అని. ఇంకా నాకు అది చూసి ఐ వాజ్ టిల్ దెన్ నాకు చాలా ఐ వాజ్ వెయిటింగ్. వెళ్ళాలి మెడిటేషన్‌లో ఏదో పుల్ ఐ వాజ్ గెట్టింగ్. ఇంకా చూడగానే నేను వెళ్ళాను. వెళ్ళి నా పాపతో ప్రెగ్నెంట్ ఉన్నప్పుడు వాళ్ళ ఇంట్లో కూర్చొని తను బాగా నాకు ఎక్స్ప్లెయిన్ చేసి మెడిటేషన్ చేయిస్తుండే అనమాట. కూర్చొని మేము ఇద్దరం చేసేటప్పుడు అప్పుడు చాలా బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ వచ్చాయి. మంచిగా వెళ్ళిపోయి డీప్లో నాకు స్టార్స్ లాగా విజన్స్ అవన్నీ కనిపించేవన్నమాట. వాళ్ళ మదర్ ఒక బుక్ ఒక సమ్ యోగి ఆ బుక్ మొత్తం చదివి వినిపించారనమాట. నేను వెళ్ళి వాళ్ళ మమ్మీతో కూర్చొని ఆ బుక్ విని కొంతసేపు మెడిటేట్ చేసి మళ్ళీ ఇంటికి వెళ్ళిపోయేదాన్ని. ఇవన్నీ ఆఫ్టర్నూన్లో మా ఆయన ఎప్పుడైతే ఆఫీస్కి వెళ్తారో ఆ టైంలో కూర్చొని చేసేసి ఇంక ఇంటికి వెళ్ళిపోయేదాన్ని. అక్కడి నుంచి ఐ థింక్ మా పాప నాకు మళ్ళీ దాంట్లో తీసుకొచ్చిందని ఐ బిలీవ్. సో అక్కడి నుంచి స్టార్ట్ అయ్యి ఇంకా మళ్ళీ కోవిడ్ టైంలో బిఫోర్ 2019లో ఇన్నర్ జర్నీ స్టార్ట్ అయ్యింది బాలకృష్ణ సార్ది. అది దాని ముందు దేవి చెక్క గారు 41 డేస్ న్యూజెర్సీ బిగినర్స్ మెడిటేషన్ లాగా స్టార్ట్ చేశారు. అది నేను ఎంత సీరియస్గా తీసుకొని చేశానంటే మార్నింగ్ మిస్ అయినా తను సెషన్స్ ఏం తీసుకోలేదు. అంటే మీ ఇష్టం మీరు చేసుకోండి బట్ అప్డేట్ చేయండి 41 డేస్ చేశాను అనేసి అలా ఉండే ప్రోగ్రామ్. సో నాకు ఆఫ్టర్నూన్ కుదురుతుండే కూర్చొని బాగా ఇక్కడ ఫోకస్ చేస్తే ఆ కలర్స్ కనిపించడము. ఫస్ట్ రెడ్ కలర్ కనిపిస్తుండే, ఫ్లాష్ లాగా వచ్చి రెడ్ కలర్ పోయి మళ్ళీ నెక్స్ట్ కలరు, ఆ చక్రాస్ కలర్స్ అన్నీ ఫ్లాష్ అయిపోవడం నాకేంటి ఎక్సైట్మెంట్ ఉంటుండే. ఇంత బాగుంది ఏంటి ఇది, నాకు తెలీదు కదా ఇలా అవుతుందని. అది నా స్టార్టింగ్. మళ్ళీ ఆ ఎక్స్పీరియన్స్ వచ్చాయి. దాని తర్వాత ముద్ర స్టార్ట్ అయ్యాయి. నేను బయోగ్రఫీ ఆఫ్ ఎ యోగి రత్న ఇచ్చారనమాట. ఈ బుక్ చదవాలి ఫస్ట్ టైం అది ఇనీషియల్ మెడిటేషన్ జర్నీలో. ఆ బుక్ చదవగానే ఇంకా ఎంత బ్యూటిఫుల్గా అనిపించి ఇంకా బాబాజీని హీఈస్ మై ఆస్ట్రల్ గురు, నా గురువు తిను. ఇప్పుడు నా ప్రెజెంట్లో నాకు ఇక్కడ ఎవరు గురువు లేదు. ఐఎమ్ ట్రీటింగ్ హిమ్ యాజ్ అ గురు. ఏ రోజైతే అనుకున్నానో నెక్స్ట్ డే నుంచి నాకు నా చేతులు లేవడము, ముద్రాస్ రావడము స్టార్ట్ అయిపోయి నా చేతులు అవే నీ మెడిటేషన్లో లేసి నేను అర్థం కాలేకపోతుండే ఏంటి నేను చేస్తున్నానా నాకే తెలియదు. నా నాలెడ్జ్ తెలియకుండానే నా చేతులు లేసేవి, ముద్రాస్ వచ్చేవి. నేను ఏదేదో యోగా ఆసనాలు, నాకు అసలు నార్మల్గా ఉంటే మన బాడీ అలా బెండ్ కాదు. న్యాచురల్గా నేను నిల్చొని ఉంటుంటే యోగాస్ చేసేసేదాన్ని, ఆసనాలు చేసేసేదాన్ని. మళ్ళీ ఒకరోజు కూర్చొని ఇలానే మెడిటేట్ చేస్తే నా టంగ్ ట్విస్ట్ అయిపోయి లోపలెళ్ళి మళ్ళీ ఇలా టంగ్ కింద లైన్ ఉంటుంది కదా, అది వెళ్ళి నా టంగ్ కట్ చేస్తుంది. అది కట్ చేస్తుంది, మళ్ళీ లోపల వెళ్ళేది. ఏంటేంటో అవే జరిగిపోయాయి. నాకు అర్థం కాక నేను అన్నీ రత్నంతో చెప్పుకునేదాన్ని, ఇలా జరుగుతుంది ఇవన్నీ అవుతుంది అంటే. తను అంతా వెతికి దీన్ని కేచరి ముద్ర అంటారు ఇది. ఇంకా నేను నమ్మేశాను అనమాట. బాబాజీ వచ్చి ఇవన్నీ నేర్పిస్తున్నారు. నాకు అప్పటి వరకు తెలీదు బాబాజీ క్రియాయోగా అవన్నీ చేయిస్తారని అంత ఐడియా లేదు. సో ఇంకా నేను నమ్మాను అనమాట. దాని తర్వాత ఏమైంది, మా సిస్టర్ చాలా ఇయర్స్ తర్వాత కష్టపడి షీ గాట్ ప్రెగ్నెంట్. బట్ ప్రెగ్నెన్సీలో తనకి బేబీ వాజ్ హ్యావింగ్ సమ్ ఇష్యూ. బేబీ వాజ్ డ్రాపింగ్ డౌన్, బేబీ ఉండట్లేదు, సంథింగ్ ఏదో అవుతుంది. ఇంకా సరే నేను అప్పటికి మెడిటేషన్ స్టార్ట్ చేశాను కదా, చేద్దాము అనేసి మా చెల్లికి వాట్సాప్ కాల్లో జూమ్ కాల్లోనూ కూర్చోబెట్టి నేను ఇక్కడ కూర్చున్నాను, తను ఇండియాలో కూర్చొని ఉంది. అక్కడ కూర్చొని సరే మెడిటేట్ చేద్దాము అని ఇంకా నా చేతులు మూవ్ కావడం స్టార్ట్ అయిపోయింది. ఇంకా ఐ కుడ్ సీ ద బేబీ.
తన టమ్మీలో ఉన్న బేబీ ఏ పొజిషన్‌లో ఉన్నాడు, కాళ్ళు ఎక్కడున్నాయి, చేతులు ఎక్కడున్నాయి అన్నీ కనిపిస్తున్నాయి. నేనేమో బేబీని పుష్ చేస్తున్నాను పైకి. షీ కుడ్ ఫీల్ దేర్. ఏం చేస్తున్నావు, నాకు పెయిన్ వస్తుంది, స్టాప్ ఇట్, షీ యూస్ టు సే దట్. నేను ఏంటిది, ఏమవుతుంది, నాకేం తెలీదు, లెట్స్ జస్ట్ ట్రస్ట్ వాట్ ఎవర్ ఈస్ హ్యాపెనింగ్, లెట్స్ డూ ఇట్. దెన్ ఐ వాజ్ పుషింగ్, ఏదో అవుతుంది, తిరుగుతుంది, చేస్తుంది. నాకంత జ్ఞానం లేదు, ఏం జరుగుతుందో నాకు అస్సలు తెలీదు. ఐ లెట్ ఇట్ హ్యాపెన్. అయిపోగానే నెక్స్ట్ డే షీ వెంట్ టు స్కాన్, షీ కేమ్ టు నో బేబీ మూవ్డ్ అప్. ఇది. దెన్ ఇంకో ఇన్సిడెంట్ ఏమైందంటే, మా కజిన్ వాళ్ళ మమ్మీ, మా పిన్ని, తను షీఈ్ క్యాన్సర్ ఆన్ ద డెత్ బెడ్ ఉండే అనమాట. సో తను హాస్పిటల్లో ఉన్నప్పుడు నేను ఇంకా వి ఫీల్ రైట్, తన హీల్ కావాలనేసి రత్న చెప్పిందనమాట, టాక్ టు హర్ సోల్, టెల్ హర్ సోల్ షీ కెన్ హీల్ హర్ సెల్ఫ్. సో నేను కూర్చొని చాలా ఇంటెన్స్ మెడిటేషన్లో కూర్చొని యూ కెన్ హీల్ యువర్ సెల్ఫ్, యూ కెన్ హీల్ యువర్ సెల్ఫ్, యూ కెన్ హీల్ యువర్ సెల్ఫ్ అనేసరికి నా థర్డ్ ఐ పుల్ అవుతా ఉంది. అది ఇంకా నేను భయపడ్డాను అనమాట. ఏంటిది, నా బాడీ నేను వెళ్ళిపోతుందా, నా నుంచి వెకేట్ చేసేస్తుందా, నాకు భయం వేసింది. వెళ్ళొద్దు 2-3 డేస్ నుంచి అవుతుంది. ఇంకా ఆ రోజు ఐ జస్ట్ లెట్ ఇట్ హ్యాపెన్, ఇట్స్ ఓకే, లెట్స్ సీ వాట్స్ హ్యాపెన్. అది ఒక లేయర్లో పుల్ చేసేసి నాకు మొత్తం అన్ని డాట్స్ అన్నీ ఈ ప్యాటర్న్లో వెళ్తున్నాయి. అన్ని డాట్సే, బ్రైట్ వైట్ డాట్స్. ఆ డాట్స్ అన్నీ వెళ్ళి ఒక కృష్ణుడి ఫేస్ ఫామ్ అయింది. ఫామ్ అయ్యి ఆ కృష్ణుడి ఫేస్ నుంచి పెద్ద వీల్, చక్రంలో ఫామ్ అయ్యి మళ్ళీ అంతే ఆ విజన్ చూపించగానే కేమ్ బ్యాక్. దాని తర్వాత మళ్ళీ సిరీస్ ఆఫ్ టైం పుల్ అవుతూ ఉండే. ఇంకా ఐ గాట్ స్కేర్డ్, అమ్మో వద్దు, నేను చేయను ఇంకా ఇది, నేను వెళ్ళను. ఇంకా పుల్లింగ్ అలా అయ్యి ట్రై చేసి దెన్ ఇట్ జస్ట్ సబ్సైడెడ్ అనమాట. ఇది జరిగింది. దెన్ ఇంకోసారి ఆస్ట్రల్ శ్రీకాంత్ సార్ ఉంటారు, తను ఇన్నర్ జర్నీ తనది కూడా ఉండే. తను కాంతి మెడిటేషన్ చేయిస్తుంటారు, లైట్ స్ప్రెడింగ్. సో తనది 2 సెషన్స్ లాగా ఉండే అనమాట. ఇన్నర్ జర్నీ ఒకటి, మళ్ళీ పర్సనల్ సెషన్. అలా నేను ఒక 1 వీక్ అంతా 5 days 5 to 6 hours ఐ యూస్ టు సిట్ కంటిన్యూస్లీ ఇన్ మెడిటేషన్. అప్పుడు సంథింగ్ ఇన్సైడ్ మీ ఏదో పుల్ చేస్తుంది టు డూ సంథింగ్. ఐ వాజ్ సో కన్ఫ్యూజ్, నాకు అర్థం కాలేదు. పుల్లింగ్ నేను ఎవరికి, దేవికి చెప్పాను అనమాట, ఇలా జరుగుతుంది, ఏదో అవుతుంది, సంథింగ్ ఐ హ్యావ్ టు డూ. ఏదో చెప్తుంది, ఆదియోగి అని చేయమంటుంది, గ్రూప్ క్రియేట్ చేయమంటుంది, అక్కడ వెళ్ళమంటుంది, నాకు అర్థం కావట్లేదు. మళ్ళీ శిరీష పామిడి గారు తను కాల్ చేసి నేను అన్నాను, ఒక్కసారి తనకి ఇంట్యూషన్ వచ్చిందంట, షీ హ్యావ్ టు కాల్ మీ అనేసి. సో నేను అన్నాను, ఐ నీడ్ సమ్ గైడెన్స్, ఇలా జరుగుతుంది, సరే మెడిటేషన్ చేద్దాము. కూర్చున్నాము. తను కూర్చోగానే ఇమ్మీడియట్లీ నాకు ఛానలింగ్లా స్టార్ట్ అయిపోయింది. ఇంకా తనకేం కనిపిస్తుందంటే డైరెక్ట్ సత్యలోకంకి వెళ్ళిపోయింది. సత్యలోకంలో ఉన్నాను, నేను పైనుంచి అబ్జర్వ్ చేస్తున్నాను, మీరు చెప్పండి ఏం జరుగుతుందో. దెన్ నాకు ఆదియోగి కనెక్ట్ అయ్యారు. ఇలా జరుగుతుంది, నాకు అర్థం కావట్లేదు, అంత కన్ఫ్యూజన్గా ఉందంటే, మీరు ఫస్ట్ పత్రి సార్ని కాల్ చేయండి, కాల్ చేసి ఫస్ట్ ఆయన దాంట్లో వెళ్తే దెన్ వాట్ ఎవర్ ఈస్ హ్యాపెనింగ్ విల్ హ్యాపెన్ అకార్డింగ్ టు ప్లాన్ అనేసి. ఓకే, దేవి చెక్క గారు కాల్ చేస్తారు పత్రి సార్కి. కాల్ చేస్తే ఇంకా పత్రి సార్ తోటి కాల్లో మాట్లాడి, తను కూడా ఉండే కాన్ఫరెన్స్లో, సార్కి అడిగానమాట, నాకు అర్థం కావట్లేదు, డౌట్ వస్తుంది, ఏంటి నేను ఆదియోగిని కనెక్ట్ కావడం ఏంటి, ఇలా నాకు క్రియేట్ చేయమని వస్తుంది గ్రూప్, ఏంటో ఛానలింగ్ వస్తుందంట సంథింగ్ అంటే అన్నీ విని సార్ నాకు నమ్మాలని లేదు అని అన్నాను. సార్ ఏమన్నారు, ఎవరిని నమ్మొద్దు, ట్రస్ట్ యువర్ సెల్ఫ్, గో ఫర్ ఇట్. ఇంకా సార్ అనేసరికి దేవి కూడా నౌ అండర్ సార్ ఉన్నారు కదా, లెట్స్ గో. అందరూ దేవి, శిరీష పామిడి, శీతల్ గారు అందరూ ఆ గ్రూప్లో ఉన్నారు. ఆదియోగి అని ఒక గ్రూప్ క్రియేట్ చేసాం. దాంట్లో శివరాత్రి రోజు ఆ రోజు ఫస్ట్ ఛానలింగ్ అయింది నాకు శివుడిది, ఆదియోగిది. అది 4 days నడిచింది ఆ ఛానలింగ్ సిరీస్. ఆ ఛానలింగ్లో
ఏం జరిగిందో నాకు తెలీదు. ముద్రాస్ వస్తున్నాయి. కొందరికి ముద్రాస్ యాక్టివేట్ అయ్యాయి. కొందరికి నాకేమో ముద్రాస్ నైట్ అంతా ముద్రాస్ చూయించి దాని మీనింగ్స్ చెప్పేవాళ్ళు. ఇదొస్తే ఇది చేయాలి వాళ్ళకి, నెక్స్ట్ ఇది చేయాలి. ఫైనల్‌గా ఇది ఎవరైతే చూపిస్తారో, ఈ ముద్ర ఎవరికైతే వస్తుందో ప్రాసెస్ అయిపోయినట్టు. సో, ఆ 4 days ఛానెలింగ్ జరిగి జనాలు ఏడవడము ఫుల్ సమ్ హీలింగ్ ట్రాన్స్ఫర్మేషన్ అనమాట. అండ్ ఐ వాస్ ఛానెలింగ్ ఆదియోగి, కృష్ణ, ఈవెన్ పత్రి సార్. ఐ ఛానెల్ పత్రి సార్ ఆల్సో దేర్. సో, ఇదంతా జరిగి ఆ ట్రాన్స్ఫర్మేషన్ అంతా 4 days అయిపోయి ఇట్ ఎండెడ్ దేర్. దెన్ మళ్ళీ ఇంకా ఇలానే చాలా జరిగాయి ఎక్స్పీరియన్సెస్. లక్ష్మి గారు ఉన్నారు కదా, లక్ష్మి దుగ్గిరాల మ్యామ్. తనతోటి దీని తర్వాత నాకు ఎంత హైపర్గా అయిపోయానంటే నాకు అర్థం కావట్లేదు. ఫుల్ ఇన్ఫర్మేషన్ వస్తుంది. నా హెడ్ ఏదో పగిలిపోయి డౌన్లోడ్స్ అవుతున్నట్టు. నేను టకటక మెసేజ్లు ఎవరు మెసేజ్ కొడితే వాళ్ళకి రిప్లైలు ఇవ్వడము, వాళ్ళ క్వశ్చన్స్కి ఆన్సర్స్ ఇచ్చేయడము. సూపర్ ఇట్లా హైపర్ యాక్టివ్గా ఉన్నాను. నాకు కంట్రోల్ చేయడానికి రావట్లేదు. ఏమవుతుందో. తను నాకు కాల్ చేసి ఐ నీడ్ టు అర్జెంట్లీ టాక్ టు యూ. అప్పుడు తను అంత ఎక్కువ అందరితో మాట్లాడేవారు కాదు. ఐ నీడ్ టు అర్జెంట్లీ టాక్ టు యూ మ్యామ్ అంటే కాల్ చేసి ఇలా అవుతుంది అంటే, మీది స్టార్ట్ అయిపోయింది, యూ నీడ్ టు చూస్ వాట్ యూ వాంట్ టు వర్క్ ఫర్ అని అన్నారు. అని తన ఎక్స్పీరియన్స్ కూడా కొన్ని షేర్ చేశారు. ఇంకా నేను అప్పుడు అమ్మో కాదు, నాకు ఫ్యామిలీ ఉంది, నేను ఐ షుడ్ స్టే హియర్, ఐ షుడ్ నాట్ టోటలీ గెట్ అవుట్ ఆఫ్ దిస్ అనేసి దెన్ అలా కంట్రోల్ చేసుకుంటూ కొంచెం డీవియేట్ అయ్యి మళ్ళీ దాంట్లో చేశాను. దెన్ ప్రేమ్నాథ్ సార్ది స్పిరిచువల్ గురూస్ అని గ్రూప్ ఉండే. అప్పుడు కోవిడ్ అప్పుడు ఎవరో మెసేజ్ చేశారనమాట, మీకు ఎవరికన్నా స్పెషల్గా ఏమైనా వస్తుందా, లైట్ లాంగ్వేజ్ అలా వచ్చిందా ఉన్నవాళ్ళు. నాకు ఇన్నర్ జర్నీ తర్వాత లైట్ లాంగ్వేజ్ యాక్టివేట్ అయింది. దాంట్లో నాకు ఏదో మాట్లాడుతున్నాను, నాకు అర్థం కావట్లేదు ఏం మాట్లాడుతున్నాను, వింత వింతగా మాట్లాడుతున్నాను. ఇంకా నేను ఐఎమ్ గాన్ అని అనుకున్నాను. మళ్ళీ తర్వాత కనుక్కుంటే దీన్ని లైట్ లాంగ్వేజ్ అంటారు అనేసి తెలిసింది. పిచ్చి పిచ్చి గీతలు బుక్కుల పైన రాయడం ఏంటో, లైట్ కోడ్స్ అలా తెలిసింది. అప్పుడు ఒక్కరే రాసేవాళ్ళు లైట్ కోడ్స్. ఈ ప్రబోధ్ సార్ వాళ్ళ సిస్టర్ ఉండే కదా, తను ఒక్కళ్ళే లైట్ కోడ్స్ రాసేవాళ్ళు. తనతో కనుక్కున్నాను. మళ్ళీ ప్రియా జైన్ అనేసి ఒక ఆవిడ ఉండే, తను లైట్ లాంగ్వేజ్ ట్రాన్స్మిషన్ అని ఏదో స్టార్ట్ చేశారు. అప్పుడు అది అటెండ్ అయ్యాను అనమాట సెషన్స్. అక్కడి నుంచి నా లైట్ కోడ్స్ ఇంకా ఇంటెన్స్గా స్టార్ట్ అయ్యాయి. నేను లైట్ కోడ్స్ రాస్తూనే ఉన్నాను. అక్కడున్న జనాల ఆర్గన్స్ హీలింగ్ కోసం అనేసి, అబండెన్స్ కోసం అనేసి డిఫరెంట్ లైట్ కోడ్స్ వస్తూ ఉన్నాయి. అప్పుడు పిరమిడ్స్కి, మేనిఫెస్టేషన్కి అనేసి అలా చాలా వస్తూ ఉంటే అవన్నీ నేను అలా పోస్ట్ చేస్తూ ఉన్నాను అనమాట గ్రూప్లో. ఇంకా తను ఆగు, ఇదేం నాకు తెలియదు, కొంచెం వెయిట్ చేద్దాము, డోంట్ పోస్ట్ ఎనీథింగ్ ఎట్ అని చెప్పింది అనమాట గ్రూప్లో. దాని తర్వాత దెన్ అగైన్ షీ గాట్ ఇంట్యూయేషన్. దెన్ షీ సెడ్, యా ఐ గాట్ టు నో మీరు గ్రేట్ మాస్టర్ అనేసి, బట్ యూ నీడ్ అ పాలిష్. డైమండ్కి ఎలా పాలిష్ కావాలి అలా పాలిష్ కావాలి, ఎందుకంటే యూఆర్ నాట్ ట్రస్టింగ్ యువర్ సెల్ఫ్. సో దెన్ షీ లెట్ మీ పోస్ట్ ఆల్ ద డ్రాయింగ్స్. అలా పోస్ట్ చేసేదాన్ని. దెన్ ప్రేమ్నాథ్ సార్ సెషన్ అటెండ్ అయ్యేదాన్ని స్పిరిచువల్ గురూస్లో. అక్కడ సిసేరో మాస్టర్. ఇదేం జరిగిందంటే, నేను మెడిటేషన్ చేస్తూ ఉన్నాను. సడన్గా ఇంట్యూయేషన్, అప్పుడు చాలా హైపర్గా ఉండే నాది, యాక్టివేషన్ చాలా ఎక్కువ ఉండే నా దాంట్లో. నా ఇన్నర్ వాయిస్ వచ్చి గివ్ వే టు ప్రేమ్నాథ్ కాన్షియస్నెస్, ప్రేమ్నాథ్ గివ్ వే. రైట్ ఆఫ్టర్ దట్ వెంకటేష్ సార్ కాల్ చేశారు నాకు, సిసేరో మాస్టర్ కాల్ చేసి నేను అడిగాను అనమాట, ఐఎమ్ ఆల్సో లైక్ లైట్ లాంగ్వేజ్ ఇలా ఉంది నాకు, ఐ వాంట్ టు జాయిన్ ద గ్రూప్, స్పిరిచువల్ గురూస్ అన్న గ్రూప్లో. దెన్ తను చెప్పాను అనమాట, నాకు ఇప్పుడే ఇలా వచ్చింది, మీరు కాల్ చేశారు, ఇది జస్ట్. దెన్ నా ఎక్స్పీరియన్సెస్ అన్నీ చెప్తే, ఇంకా వెంకటేష్ సార్, నేను ఎప్పుడు వినలేదు, కొత్తగా ఉన్నాయి నీ ఎక్స్పీరియన్సెస్ అన్నీ, ధ్వజస్తంభానికి కనెక్ట్ అయ్యి దాని నుంచి ఇన్ఫర్మేషన్ తెచ్చుకోండి అని చెప్పారు అప్పుడు ఫోన్లో. దెన్ కొన్ని డేస్ ప్రేమ్నాథ్ సార్ సెషన్స్ అటెండ్ అయ్యేవాళ్ళం. అది ఒక 3-4 hours జరిగేవన్నమాట. వాళ్ళ నైట్ టైంలో, మా ఆఫ్టర్నూన్ టైంలో.
సార్ కొంచెం నాలెడ్జ్ వచ్చేవారు అన్నీ చెప్పి. దెన్ వీ యూస్ టు మెడిటేట్. యాస్ట్రల్ వర్క్ జరిగేవన్నమాట. అన్నీ వేరే డైమెన్షన్లో వెళ్ళి అక్కడ నుంచి ఇన్ఫర్మేషన్ తెచ్చుకోవడము సంథింగ్. దెన్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ నీడెడ్ హియర్ అవన్నీ కొన్ని సెషన్స్ జరిగాయి అనమాట. వెంకటేశ్వర సార్ ఛానలింగ్ చేసేవాళ్ళు. మేమంతా ఇన్వాల్వ్ అయ్యి మాకేం కనిపిస్తున్నాయో వీ యూస్ టు సే అండ్ వాట్ ఈజ్ వాట్ అన్నది అక్కడ సార్ చెప్పేవారు అనమాట. అది కొన్ని రోజులు చేశాను. సో ఇలా ఇంకా ఉన్నాయి అండ్ ఐ డోంట్ రీకలెక్ట్ నౌ. ఒకటి కాదు, థర్డ్ ఐ, మీడియంషిప్, లైట్ లాంగ్వేజ్, కోడ్స్, లైట్ కోడింగ్ లాంగ్వేజ్. సో మీ అనుభవాలు ఏంటంటే మామూలుగా లేదు అసలు. చాలా అద్భుతం మేడం. ఈ అనుభవాలన్నింటినీ ఇంకా అనేక ఇంటర్వ్యూస్ కూడా చేద్దాం. దిస్ ఈజ్ అ బేసిక్ ఇంటర్వ్యూ. ఓకే. అండ్ మీరు మెడిటేషన్కి ముందు నాన్ వెజిటేరియన్స్. సో ఎలా కన్వర్ట్ అయ్యారు? అంటే ఏ అంశం మిమ్మల్ని కదిల్చింది? దేవి చెక్క గారు తను ఉన్నారు కదా, తను స్ట్రిక్ట్గా మెయింటైన్ చేస్తుంది అనమాట వెజిటేరియనిజం అదంతా. మళ్ళీ తను వీగన్గా మారడము అండ్ గార్లిక్ అవన్నీ తినకపోవడము. దెన్ రత్న కన్వర్ట్ అయిపోయింది. దాని వాళ్ళని చూసి ఇంకా ఈ ఫీల్డ్లో వచ్చాం కదా, మెడిటేషన్ ఎందుకు ఒక యానిమల్ని హార్మ్ చేయడము అనేసి నాకు థాట్లో ఉంటుండే. బట్ నాకు ఫ్యామిలీ కోఆపరేటివ్గా అంతా బ్యాక్గ్రౌండ్ కోఆపరేటివ్ లేకుండా. దెన్ ఐ థాట్ వన్ డే ఐ డిసైడెడ్. దెన్ కరోనా వచ్చింది. కరోనాలో అందరూ రీజన్ ఏంటి వచ్చింది ఎందుకు? బికాజ్ హార్మింగ్ యానిమల్ సంథింగ్ హ్యాపెండ్. అక్కడి నుంచి ఇనిషియేట్. దెన్ థాట్ దట్స్ ఇట్, దిస్ ఇస్ ద సిగ్నల్, ఐ షుడ్ క్విట్. దట్ కరోనా ఇంకొక 1 వీక్లో లాక్డౌన్ అవుతుందంటే ఐ క్విట్ నాన్ వెజ్. అండ్ దాని తర్వాత గార్లిక్, దెన్ వీగన్, ఇప్పుడు అలా క్విట్ చేసుకుంటూ వస్తున్నాను. అబౌట్ పత్రి సార్. పత్రి సార్ నాకు అప్పుడు ఫస్ట్ టైం 1998లో కలిశాను. ఒక్కసారి లక్ష్మి ఆంటీ వాళ్ళ డాటర్ మ్యారేజ్లో కలిశాను. దాని తర్వాత మళ్ళీ టచ్చే లేదు. దెన్ అగైన్ రత్న త్రూ వచ్చాక ఏమో ఇంకా ఇన్నర్లో అంత యాక్సెప్టెన్స్ లేకుండే నాకు. బట్ లేటర్ ఆన్ నేను ఈ ఆదియోగి ఇదంతా అయిపోయాక కరోనాలో బాగా సిక్ అయిపోయా. నాకు కరోనా రాలేదు, ఐ డోంట్ గెట్ ఇట్ ఎట్ ఆల్. బట్ వ్యాక్సినేషన్ సెకండ్ వ్యాక్సిన్ డోస్కి ఎంత సిక్ అయ్యానంటే ఐ ఫెల్ట్ లైక్ దట్స్ ఇట్, ఐఎమ్ గోయింగ్ టు ఎండ్ అన్నట్టు. బాగా బెడ్ పైనే ఉండి చాలా సిక్. ఇన్నర్గా ఏంటో పత్రి సార్తో మాట్లాడాలి, అంతవరకు అంతేం లేదు. కానీ అక్కడ వచ్చేసరికి ఐ హ్యావ్ టు టాక్ టు హిమ్. ఐ కాల్డ్ హిమ్ ఏంటో తెలీదు, మాట్లాడి సార్ ఏదో చెప్తున్నాను, సంథింగ్ ఏదో చెప్తున్నాను, బట్ ఐ వాంట్ టు టాక్ టు హిమ్. అక్కడి నుంచి ఇంకా ఐ ఫెల్ట్ దట్స్ వేర్ ఐ రియల్లీ కనెక్టెడ్. దాని తర్వాత మళ్ళీ సార్ బాడీ వెకేట్ చేశాక ఐ క్రైడ్, చాలా ఏడ్చి ఇంకా అప్పుడు ఎమోషన్ ఇంకా అక్కడి నుంచి ఇంకా బాగా కనెక్ట్ అయిపోయాను సార్ తోటి. అప్పటి వరకు అంత ఎక్కువ కనెక్షన్ లేదు, ఎందుకంటే త్రూ సమ్వన్ ఐ గాట్ ఇనిషియేటెడ్. ఈ మెడిటేషన్ అంతా ఎక్కడెక్కడో జరిగింది, బట్ అక్కడి నుంచి ఇంకా ఐ యాక్సెప్టెడ్ హిమ్. అండ్ ఈ న్యూ జెర్సీలో ఇప్పుడు ప్రజెంట్ యాక్టివిటీస్ ఎలా ఉన్నాయో అందులో మీ పాత్ర? న్యూ జెర్సీలో మేము ఆదియోగి తర్వాత యూనిఫైడ్ కోర్స్ స్టార్ట్ అయింది. యూనిఫైడ్లో గైడెన్స్ చేయడము, నాకు గైడెన్స్ చేయడం చాలా ఇష్టం. ఎందుకు అది నాకు ఎంకరేజ్మెంట్లా ఉంటుంది. గైడెన్స్ చేయడము, దాంట్లో యూనిఫైడ్ కోర్స్లో చేశాను. దెన్ ఇప్పుడు మళ్ళీ ప్రజెంట్ యూనిఫైడ్ కోర్స్లో కూడా చేశాను. హిందీ యూనిఫైడ్ జరుగుతుంది, దాంట్లో గైడెన్స్ చేస్తున్నాను. ఇప్పుడు సెత్ వర్క్ బుక్స్కి ఆడియో లాగా రీడ్ చేసి ఒక గ్రూప్లా ఫామ్ అయింది. అది కూడా ఎంత బ్యూటిఫుల్గా ఫామ్ అయిందంటే, ఎవరో గ్రూప్లో యూనిఫైడ్ గ్రూప్లో హిందీ వాళ్ళు మాకు అర్థం కావట్లేదు, అన్నీ సెత్ వర్క్షాప్ తెలుగులో అవుతున్నాయి, ఈవెన్ వీ వాంట్ టు లిసన్ అనేసరికి ఐ ఫెల్ సంథింగ్ లైక్ దే ఆర్ ఆస్కింగ్ వై ఆర్ దే నాట్ గెటింగ్. దెన్ ఐ కెప్ క్వైట్, నాది కాదు కదా, లెట్స్ వెయిట్, లెట్స్ సీ వాట్స్ గోయింగ్ ఆన్. మళ్ళీ ఎవరు నందా సార్ అన్నారు, ఇంగ్లీష్కి ఎన్నో డేస్ ఇయర్స్ పట్టొచ్చు తెలీదు. దెన్ ఐ థాట్ ఓకే సంథింగ్ షుడ్ హ్యాపెన్. దెన్ శ్రీనివాస్ రెడ్డి సార్ తన సెషన్లో తను కూడా
ఎవరు చేయలేని అన్ని ఛానలింగ్స్ సెట్ చేశాడు. అక్కడ ఉన్నాయి అన్ని ఛానలింగ్స్ మెసేజ్. అనుకున్నాను దిస్ ఇస్ సెకండ్ టైం సంథింగ్ టెల్లింగ్ మీ టు డూ సంథింగ్. ఇంకా దాంట్లో సంథింగ్ ఇంకేదో దాంట్లో కూడా మళ్ళీ అదే దానికి వచ్చింది. ఇంకా ఐ గాట్ మళ్ళీ అగైన్ పుల్డ్. ఐ థాట్ ఓకే లెట్స్ అట్లీస్ట్ స్టార్ట్ రీడింగ్ బుక్స్. లెట్స్ సీ. అంత తెలియదేమో సెత్ ఏం చెప్తున్నాడు, బట్ అట్లీస్ట్ ఒక బుక్ ఒక పారా ఒక టాపిక్ చదివి దానిపైన వీల్ డిస్కస్ అందరితోటి వాళ్ళ వ్యూస్ ఏంటో కనుక్కుంటే అండర్స్టాండింగ్ ఏంటో తెలుస్తుంది కదా. చంద్ర మడోలి సార్ ఉన్నారు కదా, తను మాట్లాడుతుంటే తను అన్ని బుక్స్ పెట్టేశాడనమాట సెత్వి. నేను అనుకున్నాను ఓకే లెట్స్ స్టార్ట్. ఇది ఇంకా ఇది ఇంతకంటే క్లియర్ ఇండికేషన్ ఏంటి అని గ్రూప్ స్టార్ట్ చేశాను. కానీ నాకేం నాలెడ్జ్ లేదు. అపార్ట్ ఫ్రమ్ బాలకృష్ణ సార్ది సెత్ వర్క్షాప్ అటెండ్ చేశాను తప్ప నాకు సెత్ గురించి అంత ఐడియా లేదు. సో లెట్స్ సీ వాట్ హ్యాపెన్స్. సో యాజ్ యూ టేక్ స్టెప్ యూనివర్స్ విల్ కమ్ అండ్ హెల్ప్ యూ ఇన్ ఎనీ వే. సో అలా 2 మాస్టర్స్ వచ్చారు. చంద్ర సార్ వచ్చారు, శైలేష్ సక్సేనా అని కన్నడ నుంచి మాస్టర్. తను యూనిఫైడ్ హిందీ గైడ్ చేస్తున్నారు. తను ఆ గ్రూప్లో యాడ్ అయ్యారు. ఇద్దరు ఇంకా నా నాలెడ్జ్ ఏది పోస్ట్ చేస్తున్నానో వాళ్ళు ఇంకా దానికి ఇంకా బ్యాక్గ్రౌండ్ నాలెడ్జ్ పోస్ట్ చేస్తా పోయారు. దెన్ టాపిక్స్ మాట్లాడడము, దాని గురించి డిస్కస్ చేయడం. ఇంకా అన్నారు గ్రూప్లో కాదు, లెట్స్ హ్యావ్ జూమ్ సెషన్. జూమ్ ఓకే, నేను దేనికి ప్రిపేర్ కాలేదు, అవన్నీ అనుకోలేదు. సో జూమ్ స్టార్ట్ అయింది. ఒక్క టాపిక్ బట్టి యూ క్రియేట్ యువర్ ఓన్ రియాలిటీ. 2 hours మాట్లాడడం దానిపైన, వాళ్ళ వ్యూస్ అన్నీ. కరెక్ట్ డెత్ టాపిక్ రాగానే అనిల్ ప్రసాద్ సార్ అని డాలస్ నుంచి తను గ్రూప్లో జాయిన్ అయ్యారు. శిరీష కొండబోయినా ఉంటారు, తను జాయిన్ చేశారు. తను డెత్ పైన తన రియల్ డెత్ ఎక్స్పీరియన్స్ చెప్పి అది ఇంకా ఎక్స్ప్లెయిన్ చేయడం అనమాట డెత్ టాపిక్ పైన. మళ్ళీ నేను అవైలబుల్ లేకపోతే వాళ్ళే మెసేజ్ చేసి సెషన్ తీసుకోవడము. అంటే కైండ్గా ఇట్స్ గైడెడ్ లాగా నడుస్తుంది ప్రస్తుతానికి. ఐఎమ్ డూయింగ్ దిస్. అపార్ట్ ఫ్రమ్ దట్ వీ వేర్ డూయింగ్ సూర్యతేజం అని ఒక గ్రూప్ ఉంది మాది. నేను, రత్న, దేవి, లక్ష్మీ తేలు తను స్టార్ట్ చేశారు అట్లాంటా. తను శిరీషకొండపైన హారిక మేమంతా మెడిటేషన్ చేసి ఆస్ట్రల్ వర్క్స్ చేస్తూ ఉంటాం. పిరమిడ్స్ కానీ హీలింగ్ కానీ అలా జరుగుతూ ఉంటాయి. మీ అనుభవాలన్నింటినీ ఇలా తెలుసుకోవడం చాలా బాగుంది. సో డీటెయిల్డ్గా వీటన్నిటి గురించి, ఆస్ట్రల్ వర్క్స్ అనేది చాలా పెద్ద సబ్జెక్ట్, దాని గురించి ఒక ఎపిసోడ్ చేద్దాం మళ్ళీ ఇంకొకసారి. అండ్ ఫైనల్గా పిఎంసి గురించి మీ మాటల్లో. పిఎంసి ఇట్స్ లైక్ ఫుడ్ టు ద సోల్. దాని నుంచి నేను ఎంత నేర్చుకున్నానంటే, అండ్ దాంట్లో జరిగే వర్క్షాప్ కానీ ఆన్లైన్లో ఏ విషయాలైనా యూ గెట్ టు నో ఏ టు జీ దేర్. మీ థాట్ వస్తే అక్కడ వెళ్ళండి, అది ఉంటుంది, అక్కడ వెళ్ళి నేర్చుకోవచ్చు. ఎన్ని మాస్టర్స్, పిరమిడ్ మాస్టర్స్, ఎంత నాలెడ్జ్. అది ఇట్స్ లైక్ తీరని దాహం. వెళ్ళి యూ జస్ట్ కీప్ గెట్టింగ్ అండ్ యూ ఫీల్ లైక్ యూ నీడ్ టు నో ఈవెన్ మోర్. ఇంతే తెలిసిందంటే ఇంకేదో ఓపెన్ అవుతుంది, ఓ ఇది కూడా ఉందా అని ఉంటుంది. సో అలా బ్యూటిఫుల్ ప్లాట్ఫామ్. చాలా నాకు నా స్పిరిచువల్ జర్నీలో పిఎంసి చాలా హెల్ప్ చేసింది. అండ్ ఐ థ్యాంక్ ఆల్ ద పిరమిడ్ మాస్టర్స్, ఈచ్ అండ్ ఎవ్రీ వన్, బికాజ్ ఒక్కోళ్ళు కాదు, చాలా ఎనర్జీస్ యాడ్ అయ్యాయి నా దాంట్లో. అప్పుడే నాకు ఇంత బ్యూటిఫుల్ ఎనర్జీస్ వచ్చాయి, ఇన్ని ఎక్స్పీరియన్సెస్. పిఎంసి ప్రేక్షకులకు మీ సందేశం? అన్ని పనులు మానుకొని ఫస్ట్ మెడిటేషన్ చేయండి, మీకే తెలుస్తుంది. ఇట్స్ ఎ మిరాక్యులస్ జర్నీ. అన్లెస్ అంటిల్ మీరు ఎక్స్పీరియన్స్ అయ్యే వరకు వేరే వాళ్ళు చెప్పేదే వింటారు, కానీ మీ అనుభూతి మీరు చేసే వరకు మీకు తెలీదు. స్టార్ట్ లిటిల్ బట్ కన్సిస్టెంట్గా చేయండి, యూ విల్ సీ మిరాకిల్స్ ఇన్ యూ. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్. మీ యొక్క సమయాన్ని ఈ టైంలో, ఇక్కడ న్యూజెర్సీలో రాత్రి 11 అవుతుందండి టైము, ఇక్కడికి వచ్చి ఈ టైంలో ఇంటర్వ్యూ ఇవ్వడం అన్నది చిన్న విషయం కాదు. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్ సార్, నాకు ఆపర్చునిటీ ఇచ్చినందుకు. చూసారు కదండి మేడం యొక్క అనుభవాలు. మేడం గొప్ప థర్డే మాస్టర్. ఆవిడ థర్డే అనుభవాలన్నింటినీ ఒక ఎపిసోడ్లో తెలుసుకుందాం. గొప్ప ఛానలింగ్ మాస్టర్, ఆవిడ ఛానలింగ్ ఎక్స్పీరియన్సెస్ అన్నింటినీ ఒక ఎపిసోడ్లో తెలుసుకుందాం. మేడం లైట్ లాంగ్వేజ్లో గొప్ప మాస్టర్, ఆ అనుభవాలన్నింటినీ ఒకసారి తెలుసుకుందాం. లైట్ కోడింగ్, అది ఒక ఎపిసోడ్లో తెలుసుకుందాం.
అండ్ ఆవిడ ఇప్పుడు ఒక గ్రూప్ అంతా కలిసి సూర్యతేజ అనేటువంటి గ్రూప్ యాస్ట్రల్ వర్క్స్ చేస్తున్నారు వాళ్ళు. ఇప్పుడు భూమి మీద మనం ఎలాగైతే చేస్తుంటామో యాస్ట్రల్ లెవెల్లో యాస్ట్రల్ వర్క్స్ చేసేటువంటి మాస్టర్స్ ఈ భూమి మీదనే ఉన్నారు. అలాంటి వాళ్ళలో మేడము ఒకరు. సో మేడంతో ఎన్నో ఎపిసోడ్స్లో వారి యొక్క జ్ఞానాన్ని విశేషంగా మనం ముందు ఎపిసోడ్స్లో తెలుసుకుందాం. మరి ప్రస్తుతానికి ఇది మేడం గురించి ఒక బేసిక్ ఇంటర్వ్యూ. సో నెక్స్ట్ ఇంకొక ఎపిసోడ్లో మరొక మాస్టర్ యొక్క అనుభవాలతో మళ్ళీ కలుసుకుందాం. చూస్తూ ఉండండి పిరమిడ్ మెడిటేషన్ ఛానల్. థ్యాంక్ యూ వెరీ మచ్.